సమూయేలు ఎంత చక్కగా పెరిగినాడంటే ఏలీ కుమారులేమో పాడైపోయినారు, సొంత బిడ్డలేమో పాడైపోయి చనిపోయినారు. అయితే హన్నా యొక్క కుమారుడు సమూయేలు ఏలీ చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా భయము, భక్తితో, వినయముతో సమూయేలు పెరిగాడు. స్వాతంత్రత ఉంది, తల్లిదండ్రికి దూరంగా ఉన్నాడు సమూయేలు. అవునా? తల్లిదండ్రి ఎక్కడో ఉన్నారు, ఒక్కగానొక్క కొడుకు, లేక పుట్టినటువంటి కొడుకు సమూయేలు. అలాంటి కొడుకుని దేవుని యొక్క సన్నిధిలో తీసుకుని వచ్చి వదిలిపెట్టేస్తుంది. ఏలి దగ్గర వదిలిపెట్టి తల్లి వెళ్ళిపోతుంది. అయితే ఈ సమూయేలు ఎంత మంచిగా పెరిగాడంటే చిన్ననాటి నుండే దేవుని యొక్క యెహోవా యొక్క స్వరము విన్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా! మన బిడ్డలతో దేవుడు మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా, ఎంత సంతోషం కదా. సమూయేలు అని దేవుడు పిలిచినాడు. దేవుడు తన అంతట తానే సమూయేలును పేరు పెట్టి పిలిచి సమూయేలుతో మాట్లాడినట్లుగా చూస్తుంటున్నాం. చూడండి, అంత గొప్ప ధన్యత, అంత గొప్ప ప్రవక్త అయిన ఏలి యొక్క కుమారునికి దక్కలేదు, కానీ సమూయేలుకు అలాంటి ధన్యత దక్కింది. ఎందుకు తెలుసా? సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో పెరిగాడు, లోబడి దేవుని వాక్యానికి లోబడి అతను జీవించాడు, దేవుని సన్నిధానంలో పెరిగాడు. ఏలి చెప్పినట్టు చేసినాడు, లోబడినాడు, దేవుని యొక్క సన్నిధానంలో జీవించినాడు. స్వాతంత్రత ఉంది, తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాడు, తన వాళ్లకు దూరంగా ఉన్నాడు, తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించుండొచ్చు కదా. కానీ సమూయేలు ఆ విధంగా చేశాడా? లేదు. చూసారా, తల్లి తండ్రికి దూరంగా ఉన్న ఎవరి దగ్గరో పెరిగినా అంత చక్కగా, అంత లోబడేటటువంటి గుణము కలిగి పెరిగిన కారణాన్ని బట్టి దేవుని స్వరాన్ని, చిన్ననాటి నుండే దేవుని స్వరాన్ని వినే ధన్యతను సమూయేలు దక్కించుకున్నాడు. ఏలి యొక్క కుమారులైతే నాశనం అయిపోయి చనిపోయినారు. సమూయేలు ఏలి వలె సమూయేలును కూడా ఏం చేసినాడు? దేవుడు ప్రవక్తగా చేసినాడు. ఇజ్రాయేలు ప్రజలను నడిపించేటటువంటి గొప్ప ప్రవక్తగా చేసినాడు. చూసారా, ఎంత గొప్ప ధన్యత కదా. చూడండి, ఒక్క మనిషి దగ్గర పెరిగినటువంటి వారు ఒకరు వారి యొక్క స్వాతంత్రతను దుర్వినియోగించుకున్నారు, ఒక్కరేమో స్వాతంత్రతను ఉపయోగించుకున్నారు. దైవికంగా ఉపయోగించినటువంటి కారణాన్ని బట్టి అతను ఇజ్రాయేలు ప్రజలనే నడిపించేటటువంటి వాడిగా దేవుడు అతన్ని సమూయేలును ఎంచుకున్నాడు. అందుకే స్వాతంత్రత ఉందని మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు.